పేరు మొహమ్మద్ ముక్తార్, డివిజనల్ ఇంజనీర్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఈ వేసవి కాలంలో మనకు లోడ్ బాగా పెరుగుతుంది అనే అంచనా ఉంది మాకు. ఎందుకంటే పోయిన సంవత్సరం మనకు గృహజ్యోతి అనే స్కీమ్ ఫిబ్రవరిలో ప్రారంభం చేసుకున్నాం. అప్పుడు కొత్త కాబట్టి కన్జ్యూమర్స్ కొద్దిగా లోడ్ పెంచుకున్నారు, కానీ ఈసారి వాళ్ళకు కూడా అంచనా వచ్చేసింది. ఏంటంటే 200 యూనిట్ వరకు మనం వాడుకోవాలంటే ఏమేమి తెచ్చుకోవచ్చు అనేది ఒక ఆలోచన వచ్చింది. దాని ప్రకారం కూడా మేము ఒక 80% లోడ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ ఏదైతే ఉన్నాయో దానికి మరి కొత్త ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేయడం, కానీ తక్కువ సామర్థ్యం ఉన్న ట్రాన్స్ఫార్మర్కి పెద్ద కెపాసిటీ పెట్టేసి సామర్థ్యం పెంచడం కానీ చేస్తూ ఉన్నాం. మరి మా డివిజన్లో బోధన్ డివిజన్ పరిధిలో దాదాపు 150 ట్రాన్స్ఫార్మర్లు అడిషనల్గా పెట్టడానికి మేము శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్ కింద మీరు అడ్వాన్స్గా అన్నీ చేయాలని వాళ్ళ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు విద్యుత్ శాఖ చూస్తున్నారు కాబట్టి వారి ఆధ్వర్యంలో మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు మా సీఎండి గారు వరుణ్ రెడ్డి గారు, వరంగల్ సీఎండి ఎంపీడీ వాళ్ళ ఆదేశాల మేరకు ప్రతి డివిజన్లో ప్రతి ఊర్లో మొత్తం మా ఎస్టిమేట్స్ వేసేసి అక్కడ ఉన్న లోడ్స్ అన్నీ తీసుకొని కొత్తగా ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేయడం కానీ, అడిషనల్గా చేయడం కానీ, సబ్ స్టేషన్లో కూడా కొత్త బ్రేకర్స్ పెట్టడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నాం. మరి ఈ సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది కలగకుండా, లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా, ఫీజులు పోకుండా మంచి సరఫరా ఇవ్వగానే మీ రుజువురు సెక్షన్లో దాదాపు 17 ట్రాన్స్ఫార్మర్లు మేము శాంక్షన్ ఇచ్చాం. అందులో భాగంగానే ఈరోజు రుదురూరు విలేజ్లో మన ఈ మండల హెడ్ క్వార్టర్లో కొత్తగా 63 kV ఏర్పాటు చేసుకున్నాం. పోయిన సంవత్సరం ఈ ఏరియాలో కొంచెం ఇబ్బందిగా ఉంది, లో వోల్టేజ్ ఉంది, ప్లస్ ఒకసారి వర్షం పడి చెట్టు విరిగితే ఆల్టర్నేట్ సప్లై ఇవ్వడానికి కోసం చాలా ఇబ్బందులు పడ్డాము అప్పుడు రాత్రి. ఆ ప్రాబ్లం పోవాలనే ఉద్దేశంతో ఈ కొత్త ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ చేసి ఇప్పుడు చార్జ్ చేసుకున్నాం. ఈ ప్రజలకు ఇది మరి మంచి సప్లై ఉంటుందని ఆశిస్తూ మీరు కూడా దీన్ని వినియోగించుకోవాలని, మరి మాకు కట్టవలసిన బకాయిలు ఏమైనా ఉంటే కూడా టైంలో కట్టాలని కోరుకుంటూ ముగిస్తున్నాం.